వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం వరంగల్ జిల్లాకు చెందినటువంటి వర్ధనపేట అనే నియోజకవర్గానికి రావడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ వర్ధనపేట నియోజకవర్గాన్ని ఆనుకొని ఐలోని అనే మండల్ ఉంది. సో మండల్ చెందినటువంటి జడ్పీటీసీ గారు మనతోనే ఉన్నారు. గజ్జేలి శ్రీరాములు అనే వ్యక్తి ఇక్కడ దరిదాపున 24 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి పరిస్థితి కూడా బీఆర్ఎస్ పార్టీలో గత 20 ఇయర్స్ టీఆర్ఎస్ పార్టీలో మండల అధ్యక్షులుగా కొనసాగినటువంటి పరిస్థితి. ఇక్కడ డెవలప్మెంట్ పరంగా ఏం చేసిళ్ళు అదే తెలుసుకున్నాం. నమస్తే సార్, బాగున్నారా? బీవీఆర్ టీ న్యూస్కు ధన్యవాదాలు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంతా ఓకే సార్ ఇప్పుడైతే. ఓకే, బట్ మీరు యాజ్ ఏ ఉద్యమకారుడిగా ఎక్కడో అసంతృప్తితో ఉన్నారనే వాదన దగ్గర రావడం జరిగింది. అంటే ఉద్యమం టైంలో మీరు ఏదైతే ఘట్టాలు ఎదుర్కొన్నారో ఎట్టకెళ్ళకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, బట్ ఉద్యమకారుడిగా మీరు అసంతృప్తితో ఉన్నారంట. ఎందుకు అసంతృప్తితోటి అంటే మేము చేసింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసినాం. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన కార్యక్రమం ఏంటంటే మా ఉద్యమంతో తెలంగాణ వచ్చింది, ఏర్పడేది అయిపోయాయి. ఈ ఉద్యమకారులనే మనం ఒక పార్టీగా ముందుకు పోయినప్పుడు ఈ ఉద్యమకారులనే లేరా తెలివికల్లోళ్ళు? వాళ్ళు కాకుండా డబ్బులు ఉంటే వాడిని పార్టీలోకి లాగి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు కార్పొరేషన్ ఇవన్నీ చైర్మన్స్ ఇవన్నీ కూడా ప్రకటించడం జరిగింది. అందులో నాలాంటి ఉద్యమకారుడు బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడంటే బాధ అనేది కూడా అనిపించలేదు మాకు. మనము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పెళ్ళం పిల్లలను వదిలిపెట్టి 14 సంవత్సరాలు ఉద్యమం చేసినాము. ఇదెంత ఆ ఆనందంలో ఈ ఆనందం ఎంత అనేది మేము ఇప్పుడు ఆనందం గుర్తు చేసుకొని మురిసిపోతున్నాం. కానీ బాధే ఉంటుంది. ఓకే సార్, యాజ్ ఏ మండల్ పార్టీ అధ్యక్షులుగా గత 20 సంవత్సరాలు 2001 నుంచి 2020 వరకు ఐ థింక్ మీ మండల్ పార్టీ ఆ ఉద్దేశంలో ఏం చేసిళ్ళు మీరు పర్టికులర్గా చూసుకుంటే? అంటే పార్టీ బలోపేతం కోసం నా పాయింట్ ఆఫ్ వ్యూలో. యాక్చువల్గా నాకు తెలంగాణ అంటే ఒక మొదటి నుంచి కూడా అభిమానం ఉండేది. ఈ ఆంధ్రాలో ఉద్యమం అప్పుడు కూడా ఏదో స్కూల్లో గంట కొట్టి ఆంధ్రోడు ఎందుకు ఏదో అని మనం ఈ పదాలతోటి అప్పుడు తెలియని పదాలతోటి సాగిన సందర్భంలో కేసీఆర్ గారు ఈ ఉద్యమాన్ని ముందుకు రాగానే ఆయన మాటలకు ఆయన మాట్లాడే విధానానికి ఆకర్షితులమై అందులోకి ఎంటర్ అయ్యి ఆయనతోటి మా ఎన్ఐఏ ఉండే మా దగ్గర మా ఊరు, ఆయనతోటి కలిసి గాద ఎన్ఆర్రెడ్డి ఉండే, ఆయనతోటి కలిసి కేసీఆర్ ఎక్కడుంటే అక్కడికి సాగరం వచ్చేది. హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి వచ్చిన ఎక్కడున్న ప్రోగ్రాంలలో నన్ను వెంట తీసుకుపోయేది. ఆ అభిమానం మాత్రం ఉండేది. కానీ ఈ మండల పార్టీ అధ్యక్షుడిగా అయితా అనే అభిమానం లేదు నాకు. ఎందుకో మేము మా పిల్లల దగ్గర పోతుంటే వర్ధనపేటలో కమిటీ ఎన్నుకుంటున్నారంటే సూట్ కేసు పక్కకు పెట్టినా అందులో పోయే వరకు నన్ను చూసిన ఒకటేసారి కేరెంతలు కొట్టి మా ఏకగ్రీవంగా అని నన్ను అమాంతం లాబట్టి ప్రకటించింది. అది నా ప్రస్థానం తెలంగాణలో. అప్పటి నుంచి ఖచ్చితంగా 19 సంవత్సరాలు వర్ధనపేటకు అండ్ ఐనోలు కూడా కొత్త మండలి ఏర్పడిన తర్వాత కూడా ఐలోనికి కూడా నేనే మండల ప్రెసిడెంట్గా పనిచేసిన. ఓకే, బట్ ఇక్కడ యూజ్ ఏంటిది? అంటే పార్టీ బలోపేతం కోసం మీరు ఏం చేసిళ్ళు? పార్టీ బలోపేతం కోసం ఎవరుండనండి అప్పుడు 14 సంవత్సరాల దాకా. ఎవడైనా వర్ధనపేటకు వస్తే నేను ఎమ్మెల్యేని అయితేనని 3 రోజులు వచ్చేది, వాడు కూడా విక్కొని పోయేది. కానీ నేనే నాయకుడిని, అందరికీ నేనే ఒక మండల ప్రెసిడెంట్గా వర్ధనపేటలో జెండాలు కట్టేది. మా పని మనిషి మేము పోయి కొట్టుకుంటే వాడు తెల్లారి వరకు కూడా వికేసేది. ఇట్లా ప్రస్థానం మొదలుపెట్టి అంచెలుగా నేనే స్వయంగా ఊళ్ళల్లో క్యాండిడేట్లను నిలబెట్టి ఒక 6 ఎంపీటీసీలను గెలిపించుకున్నా. ఫస్ట్ నేను కూడా సర్పంచ్ నిలబడి ఓడిపోయినా, తర్వాత ఎంపీటీసీలను గెలిపించుకున్నా, తర్వాత సర్పంచ్లను కూడా నేను గెలిపించుకున్నా. నా అధ్యక్షతనే ఏ నాయకుడు లేకుండా ఆయన రవీంద్ర నాయక్ ఎంపీగా నిలబెడితే కూడా వర్ధనపేటలో 4300 ఓట్ల మెజార్టీ తెచ్చినాం, ఒక్క రూపాయి తీసుకోకుండా. ఇది అందరికీ తెలుసు. రైట్, యాజ్ ఏ జెడ్పీటీసీగా మీరేం చేసిళ్ళు ఇప్పటిదాకా? అంటే డెవలప్మెంట్ పరంగా నా పాయింట్ ఆఫ్ వ్యూలో. డెవలప్మెంట్ పరంగా జెడ్పీటీసీగా చేయాలంటే ఏమున్నదండి, జెడ్పీటీసీ అయినాం, ఖర్చులు పెట్టుకున్నాం. ఏదో అంటే ఈ ఖర్చులు పెట్టుకొని ఈ పదవి చేయాలనే కోరిక లేదు. ఉత్తుతోడు ఏం చేయనోడు ఇవాళ ఎమ్మెల్యేలు వానికాడికి పోయి సలం కొట్టుడు అవుతుంది. ఖచ్చితంగా ఏదో కావాలంటే దానికి పార్టీ కూడా ఒప్పుకోలేదు, నాకు న్యాయం చేయలే. ఏదో మా వాళ్ళంతా అభిమానులు అందరూ కలిసి నిలబెట్టిచ్చిళ్ళు. ఇక చెప్పాలి ఏదేమున్నది కానీ డిపాజిట్ పెట్టించుకొని నా ఉద్యమకానికి సీట్ ఇచ్చిండు. అదే నన్ను ఆవేదన కుంగదీస్తున్నది ఇప్పటికి కూడా.
60 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే నాకు సీట్ వచ్చింది. ఒక ఉద్యమకారునికి అప్పటి నుంచి నా మెదడంతా మెదడుగా లేదు. అయినా ప్రజలు ఆశీర్వదించిండ్రు, అత్యధిక మెజార్టీ ఇచ్చిండు. ఇదే కేసీఆర్ కూడా అడిగిండు, ఇంకా 1300 ఓట్లు అయితే నువ్వు రాష్ట్రంలో ఫస్ట్ వస్తువు కదా అని నన్ను ప్రగతి భవన్ పిలిచినప్పుడు భోజనాలకు పిలిచిండ్రు మా చైర్మన్లను. అప్పుడు అడిగిండు కూడా, గా 1300 సంపాదించుకోలేకపోయినావా అని. ఆ అభిమానంతో మాత్రం ఏ పార్టీకి ఎవరు కూడా అన్ని పార్టీలకు అతీతంగా నాకు ఓట్లేసి మంచి మెజార్టీ ఇచ్చిండ్రు. ఆ గౌరవం చాలనుకున్నా. ఓకే. కానీ ఇక్కడ ఇందులో ఒక స్టేట్మెంట్ మీరు ఇచ్చారు. అంటే 60 లక్షలు ఇస్తేనే టికెట్ ఇచ్చిల్లని చెప్పేసి అన్నారు. ఎవరికి ఇచ్చిల్లు మీరు 60 లక్షలు? ఇచ్చిందంటే కమిటేషన్ల ఇక వాళ్ళ పేర్లు ఎందుకు మనకు, ఓ కమిటీకి ఇవ్వాలి, ఇస్తేనే నీకు సీట్ వస్తుందని. నా కొడుకులు ఆ మూమెంట్లో వచ్చిళ్ళు, ఎక్కడెక్కడో గుంజుకొచ్చిళ్ళు, ఆ రాత్రి ఇచ్చిళ్ళు. కానీ అదే అసంతృప్తి మాత్రం ఇప్పటికి పోతలేదు నాకు, ఎందుకు నిలబడితే అనే బాధ. మళ్ళీ గెలిచిన తర్వాత జెడ్పీటీసీ అని ఇప్పుడు 4.5 రానే వచ్చింది. అందులో కుర్చీ లేదు మాకు ఇప్పటి వరకు. పోదామంటే కుర్చీ లేదు, నేను పోను. నా జనరల్ బాడీ అన్నప్పుడు అట్లా పోతే ఇట్లా వస్తా, అంతకు తప్ప ఏ ప్రయోజనం లేదు జెడ్పీ. ఇంకా నిలబడేటోళ్ళకి కూడా చెప్తున్నా, ఇదే రకంగా ఉంటే అసలు నిలబడు వేస్ట్, జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ. ఓకే. కానీ మీరు ఒక నిఖార్స్ అయిన తెలంగాణ మలిదశ ఉద్యమకారులు, పార్టీ బలోపేత కోసం చాలానే చేసిళ్ళు. అయినా కూడా మీ దగ్గర ఈ 60 lakhs ఆఫర్ చేయడం అనేది దేనికి సంకేతంగా తీసుకోవాలి? ఇంకా అది వాళ్ళకే ఎరుకనే. సో మీ అసంతృప్తికి ఇదేనా రీజన్? నా అసంతృప్తి అదే మెయిన్ రీజన్. అది నా కొడుకులు మాది వ్యవసాయ కుటుంబం. వాళ్ళు అమెరికాలో ఉంటేంది, లండన్ ఉంటేంది, ఆడ ఊడతారో ఏం చేస్తారో అక్కడ ఉన్న పరిస్థితులు నేను కూడా చూసి వచ్చిన, పిల్లలు చదువుకున్నట్టు పోయినప్పుడు. అలాంటి బాధల ఏదో బాపు అని నన్ను చూసడానికి వచ్చినప్పుడు ఈ ఎన్నికలు వచ్చినాయి. నేను నిలబడనన్నా, వద్దు నాన్న, డబ్బులు వద్దు, కథ వద్దు, ఎందుకు ఇన్ని పైసలు, 60 లక్షలు పెడితే మనకు 10 ఎకరాల భూమి వస్తుంది ఇక్కడ. లేదు ఇన్నేళ్ళు ఉద్యమం చేసినావు, తెలంగాణ వచ్చింది, ప్రజాప్రతినిధిగా నేను చూడాలి ఏమన్నా కానీ అన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నర్సంపేట, వరంగల్, ఆడ ఈడ ఉంటారు కదా ఫ్రెండ్స్, తెచ్చి ఆ రాత్రి గట్టేదాకా కూడా నీకు సీట్ డిక్లేర్ చేయమన్నారు అప్పుడు. ఓకే సార్, ఆ పర్టిక్యులర్ టైంలలో మీరు చాలా బాధపడ్డారు అని చెప్పేసి కొంత వినికిడి. వాస్తవానికి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అంటే అప్పుడున్నటువంటి ఆ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది అనేది. నేను ఉద్యమంలో తెలంగాణ వచ్చే వరకు 14 సంవత్సరాలు. కేసీఆర్ మీటింగులు కూడా నా అధ్యక్షనే జరిగినాయి. వర్ధన్నపేట మండల అధ్యక్షునిగా ఉన్నా కాబట్టి కేసీఆర్ నన్ను చాలా బాగా చూసుకుంటాడు. ఇప్పటికి కూడా ఆయన అంటే అభిమానం. ఆయన అభిమానం కోసమే ఇట్లున్నాం ఇంత. కానీ ఇక్కడి నాయకత్వం అంతా తెలంగాణ వచ్చిన తర్వాత ఆ క్యాడర్ ఎవరో మనకు తెలియదు. నేనెవరో ఆ గెలిచిన వాళ్ళు, ఉద్యమం చేసిన వాళ్ళు కాదు కదా. అప్పటిదప్పుడు ఏదో టిక్కెట్లు తీసుకొని వచ్చి గెలిచి వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు అతని మీద, వాళ్ళ క్యాడర్ మీద ప్రేమ ఉంటుంది. కానీ ఇక్కడ నేను ఉద్యమం చేసినా ఈ 14 ఏళ్ళు ఈయన చేస్తేనే వచ్చిందని అనుకున్న వాళ్ళు లేరు. సార్ ఇప్పుడు చెప్పండి సార్, డెవలప్మెంట్ ఏం చేసిల్లు మీరు? అంటే ఓవరాల్గా యాజ్ ఏ జెడ్పీటీసీగా మీరేం చేసిల్లు? ఓన్లీ డెవలప్మెంట్. నాకు డెవలప్మెంట్ చేయాలంటే ఫండ్ ఎక్కడిదండి? ఫండ్ లేక వచ్చిన ఫండ్ను మాత్రం ఊరుకు ఏదో ఉడతా భక్తిగా ఊరుకు 5 లక్షలు 2 లక్షలు ప్రతి ఊరుకు నా మండలం మాత్రం ఖచ్చితంగా ఇచ్చిన. కానీ అధికారంలో మీ బీఆర్ఎస్ పార్టీ ఉంది. అప్పుడు మీ ఎమ్మెల్యే గారే అధికారంలో ఉన్నారు, మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులే, మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులే. ఫండ్స్ ఎందుకని రాలేకపోయింది? జెడ్పీకే లేనప్పుడు అంటే ఒక వ్యవస్థ, జెడ్పీ అనేది జిల్లా పరిషత్తులకు ఎవరికి కూడా లేదు, నా ఒక్కరికే కాదు. ఫండ్ ఎవరికి కూడా రాలేదు. అంతంత మాత్రం ఏదంటే 5 లక్షలు 10 లక్షలు వస్తే ఫ్రెండ్ సర్కిల్గా లైట్లు, నల్లాలు, బోర్లు అంతంత మాత్రమే. చిన్న సీసీ రోడ్లు ఏమో వేసినాం తప్ప అందులో ఏం ప్రయోజనం లేదు జెడ్పీ అంటే. అంటే ఇప్పుడు మీరు ఫుల్లీ సాటిస్ఫై అనేది మీకు లేదు, అంతేనా? నాకు తెలంగాణ వచ్చుడు ఫుల్, కేసీఆర్ ద్వారా తెలంగాణ వచ్చుడు ఫుల్ సాటిస్ఫాక్షన్. కానీ ఇక్కడ తెర మీదకి ఇంకో వాదన వినిపిస్తూ ఉంది. సామాన్య ప్రజానికానికి నీళ్లు, నిధులు, నియామకాలు ఇంకా అందట్లేవు అనే వాదన వినిపిస్తూ ఉంది. దీనిపైన మీ క్లారిటీ ఏంటి? ఇప్పుడు తెలంగాణ రాకముందుకు ఏముండేనండి, వచ్చినాక ఒక్కొక్కటి చేసుకో. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన కానించి కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అవుకుంటూ వస్తున్నాయి కానీ ఒకసారి అన్ని కావాలంటే ఎవ్వరు చేయలేరు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది? ఏం చేయలేదు. హామీలు ఇచ్చిండ్రు, అయితాయా మీరే చెప్పండి? కావు. కానీ వాళ్ళు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు, అంతే తప్ప ఒక్కసారి ఏం చేస్తారు?
ఇప్పుడున్న గవర్నమెంట్ ఒక శ్వేత పత్రాన్ని రిలీజ్ చేసిళ్ళు 6,07,000 పై చిలుకు కోట్ల అప్పు ఉన్నట్టుగా. ఇంత అప్పు మీ అధికారంలో జరిగింది. సో దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వండి. ఇంకా డెవలప్మెంట్ చేసిండ్రు, అప్పులు తెచ్చిండ్రు, డెవలప్మెంట్ చేసిండ్రు. ఇక దాంట్లో క్వాలిటీ ఏమి లేని పథకాలన్నీ పెట్టిండ్రు. అడగని పథకాలు కూడా అమ్మాయినా అడగని అన్నం పెట్టదు అన్నట్టు కేసీఆర్ గారు అడగకుండానే అనేక పథకాలు ఇచ్చిండు. అది డెవలప్మెంట్ కాదా? దానికోసం అప్పులు తెచ్చిండు. యాజ్ ఏ జెడ్పీటీసీగా మీ ఐనవోల్ మండల ప్రజానికానికి ఏం చెప్పుకోవాలనుకుంటున్నారు? ఐనోలు మండల ప్రజాని ఎవరికి? మా పార్టీ వాళ్ళకా లేక మీ ప్రజలకి? ప్రజలకి చెప్పేది ఏమున్నది? ఎవరు మంచిగా చేస్తే వాళ్ళనే అభిమానించాలి తప్ప ప్రజలకు ఏం చెప్తాం మనం? ఆ ప్రభుత్వం ఏం చేసింది అనేది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వాళ్ళకంటే బాగా చేస్తామని వచ్చిండ్రు. అంతకంటే మంచిగా చేయకపోతే ఇది ఈయనకంటే పాత ప్రభుత్వం బాగుండరా అంటారు. మళ్ళీ మార్పు వస్తుంది. జనాలలో ఏముంటుంది? పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతుంది. ఏంటి మీరు ఏ రకంగా దిశానిర్దేశం చేయబోతున్నారు? అంటే ప్రజల వద్దకు వెళ్ళేసి ఈసారైనా మీరు ఎక్కువ సంఖ్యలో సీట్లను తెచ్చుకునేలా ఏమైనా ముమ్మరం చేయబోతున్నారా? అదంతా మా జిల్లా లీడర్లు, మా ఎమ్మెల్యేలు ఉన్నారు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళు చూస్తారు. మన దగ్గర దాకా అంత ఏం లేదు. ఇక అసంతృప్తి అంటే అర్థం చేసుకో, అంతే. ఓకే సార్, యాక్చువల్లీ మీరు ఉద్యమంలో ఎట్లాంటి ఘట్టాలు ఎదుర్కొన్నారు? ఈయన సావంచు దాకా పోయినాయి ఘట్టాలు ఏం చెప్తాం? 14 ఏళ్ళ ఉద్యమంలో ఎన్ని ఘట్టాలు జరిగినాయి అనేది. భార్య పిల్లలను వదిలిపెట్టి ఎవ్వరికి టైమే దొరకదు నాకు. తెల్లారంగానే జెండా వేసుకున్నాడు, జై తెలంగాణ అన్నాడు తప్ప ఇంకొక లోకం లేకుండా నా వయసును, ఈ 24 ఏళ్ళ వయసును మాత్రం ఖరాబ్ చేసుకున్నాను నేను. ఇక రాదా వస్తుందా నాకు వయసు? సో ఇప్పుడు మీకు ఏజ్ రీత్యా ఒక 70 సంవత్సరాలు అని చెప్పేసి విన్నాము, వాస్తవమా? వాస్తవమే, మొన్ననే బర్త్డే చేసింది. కానీ చూడడానికి మీరు ఒక 45 లెక్క అవపడుతున్నారు. అది భగవంతుడు ఇచ్చిన వరం. ఏంటి మీ ఆహార నియమాలు ఏంటిది? నా ఆహార నియమాలు ఏం లేదు, నేను ఆల్రౌండర్ అన్నీ. ఇది పద్ధతి అంటూ లేదు, ఓ సిస్టమ్ లేదు నాకు. పేదోడు అవపడితే పేదోని దగ్గర కూడా తింటా వస్తా. ఒక్కరి ప్రేమను కూడా నేను ఇంట్లోకి పోతాను అనే పద్ధతి నాకు లేదు. అట్లుంటే నేను గిట్లుండకపోతున్నాను. అందరి ఆశీర్వాదంతో ఈ టైప్గా ఉన్నా నేను. సార్ మీరు బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తితో ఉన్నారు ప్రజెంట్. అంటే పార్టీ చేంజ్ చేసే ఆలోచనలో ఏమైనా ఉన్నట్టుగా అనుకోవచ్చా? ఏమైనా హింట్ ఇస్తా ఉన్నారా ప్రజలకి? నేను జిల్లానే శాసిస్తా, నాదే పార్టీ అని లొల్లిపెట్టినోని నేను ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతా. ఇప్పుడు కూడా ఎవరన్నా అనుకున్నాను, పార్టీ నాది. కేసీఆర్ తోటి నేనున్నా, కేసీఆర్ తోటి ఇన్నేళ్ళు పనిచేసిన. ఇప్పుడు ఎందుకు పోతా నేను? పోయేటోడు పోతాడు, వస్తాడు అనేది ఎప్పటి నుంచో తెలుసు. ఇప్పుడు అన్నీ పోతారు. ఇప్పుడు చూడు రాదు, వాళ్ళు ఏమైనా ఆఫర్ పెడితే ఉషిల్లో పుట్టపోయినాడు పోతారు, చూస్తారు. కానీ గజ్జరి శ్రీరాములు ఈ వయసులో నాకు పార్టీ వారాల్సిన అవసరం లేదు. హాయిగా మా జనవంతున్నారు, ఇన్నేళ్ళు కలిసి ఉన్నాం, ఓ బంధుత్వం ఏర్పడ్డది మాకు పబ్లిక్ తోటి. ఏ ఊళ్ళో పోయినా నన్ను రానియరు, గజ్జాలు నాకు తృప్తి. ఓకే, ఫర్దర్ ఫ్యూచర్లో మీ పొలిటికల్ భవితవ్యం గురించి ఒకసారి క్లారిటీ ఇవ్వండి ప్రజలకి. ఇంకా నేను ఆలోచించాలి ఏం చేయాలనేది మాత్రం గట్టిగానే చేస్తా. ఫైనల్గా ఎట్లా చేయాలనేది కూడా ఉన్నది, కానీ ఇప్పుడు చెప్పాను. అంటే ఇప్పుడు జెడ్పీటీసీ కాకుండా కొంచెం హయ్యర్ పోస్ట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు? కేసీఆర్ ఉంటే నాకు హామీ ఇచ్చిండు. అప్పుడు మమ్మలను లంచ్కి పిలిచిండ్రు అప్పుడు చైర్మన్లను. అదే ఈ ఓట్ల విషయం వచ్చి ఇంకా 1400-1300 సంపాదించుకోకపోయినాం అనే దాని మీద వచ్చి మాకు మంచి మంచి వాల్యూ ఇస్తాడు, అదేం లేదు అన్నప్పుడు. ఏమన్నాడు అంటే ఆయన మంత్రులను, ఎంపీలను, క్యాడర్ను పిలిచి నన్ను పరిచయం చేసిండు వాళ్ళకు. ఏది ప్రగతి భవన్లో, ఈ కేసు మామూలు కాదు, ఇది 2001 బ్యాచ్ అని. ఆయన వచ్చినప్పుడు 2001 బ్యాచ్ కరెక్టేనే, కానీ నేను 20 ఏళ్ళు మండల్ ప్రెసిడెంట్నే అన్న. సరే ఇప్పుడు ఏదో ఉన్నది కదా, నెక్స్ట్ నేను పైకే పంపుతా కానీ ఇక్కడ ఏముంచలే అని అన్నాడు. ఆ తృప్తితోటే ఉన్నా. అదే ప్రభుత్వం వస్తే మా భార్య మా పిల్లలను పోయి ఖచ్చితంగా కొట్లాడి కూడా నేను హై లెవెల్ పదవి తెచ్చుకుంటున్నాను ఇప్పుడు. సార్ ఇక్కడ హై లెవెల్ పదవి అంటే ఏంటిది? క్లారిటీ ఇవ్వలేకపోతారు మీరు. నాకు వయసు ముదిరింది, ఉద్యమకారుని. నా ఎమ్మెల్సీ ఎవడో శాతగానోని తెచ్చిపెట్టగానే ఆడు చేస్తలేడా? నాకెందుకు రాదు? నేను కూడా పెద్దగా చదువుకోలేకని 10th వరకు చదివిన, కానీ డిగ్రీ కాదు, పీజీ చేసేంత జ్ఞానం నా దగ్గర ఉన్నది, మాట్లాడే శక్తి ఉన్నది. రాజకీయంగా కూడా చిన్నప్పటి నుంచి రాజకీయాలు ఉన్నాయి కాబట్టి అనేకమైన ఆటుపోట్లను ఎదుర్కొన్నాం. అన్ని అనుభవాలు ఉన్నాయి, కానీ నాకు అవకాశం ఎట్లా వస్తుంది అంటున్నారు?
ప్రభుత్వం వస్తే వచ్చు, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? రైట్. పార్టీ మారతొచ్చు, పార్టీ మారితే ఇవాళ జిల్లాకు యాజ్ ఏ లీడర్ మొత్తం వచ్చిండ్రు. రాహుల్ గాంధీ దగ్గర తీసుకుపెట్టడానికి కూడా వచ్చిండు నా ఇంటికి. కానీ నా మనసు ఒప్పలే, నా భార్య ఏడ్చింది. 23 ఏళ్ళు నా చేత వండిపెట్టినా ఇంత బంధుత్వాన్ని వదిలిపెట్టుకొని పోవాల్సిన అవసరమా అన్నప్పుడు ఆమె ఏడుపుని చూసే ఆగిన, లేకుంటే నేను వెళ్ళిపోయేటండి. బాధపడతా చెప్తున్నా కదా. నువ్వు ప్రోటోకాల్ నీకున్నది జడ్పీ వైస్ చైర్మన్గా, కాంగ్రెస్ పార్టీలో లేరు, నువ్వు రా, ఏ పదవి కోరుకుంటే ఆ పదవి నీకే ఫస్ట్ ఇస్తామని జిల్లా నాయకత్వం చాలామంది వచ్చింది. ఇప్పుడు నిలబడ్డ మా గెలిచిన నాగరాజు కాంచి కూడా. కానీ మేము నాదే పార్టీ అన్నోని ఎట్లా అనిపోవాలనేది ఒకటి బ్రెయిన్లో విమర్శిస్తారు కదా, నీ పార్టీ అనేటివి పార్టీ మారినవేంది అంటారు. ఇక ఈ వయసులో అంత అవసరమా అని కూడా అనిపించింది. రైట్ సార్, లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఫైనలీ ఒక సీనియర్ నాయకుడిగా. సీనియర్ నాయకుడిగా మా ఉద్యమకారులు చాలామంది కూడా బాధతోటి ఉండిరి. సరే ఈ తాపనన్నా వస్తే ఉద్యమకారులకు ఏమన్నా అవకాశం కలుగుతుందో, న్యాయం జరుగుతుందో అనేది, నేను ఒక సీనియర్ కాబట్టి అందరు అప్పుడు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు అందరూ నాకు చెప్పుకుంటారు. కానీ ఎట్లున్నది పొజిషన్ అని నన్ను ఇంతవరకు అడిగినోడు లేడు. మా ఇంటికి అందరు వస్తారు ఉద్యమకారులు, అన్న మాకు నువ్వే కదనే, నాకే దిక్కు లేనప్పుడు నీకు నేనేం చేస్తారా బాబు అని నేను సమాధానం చెప్పేది, అంతే కదా. కానీ అలాంటి ఉద్యమకారులు అందరూ కూడా మళ్ళీ వస్తుంది కావచ్చు ప్రభుత్వం, ఇప్పుడైనా గ్రహిస్తారు అనుకున్నాం. కానీ ప్రభుత్వం పోయింది, ఇక అది ఫ్యూచర్ ఎట్లుంటుంది అనేది చెప్పలేము ఇంతలమే. యాక్చువల్లీ ఇంకో క్వశ్చన్ సార్, మీ సహచర ఉద్యమకారులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు? మీరంటే జెడ్పీటీ సైడ్లు, రిమైనింగ్ వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు? అందరూ వ్యవసాయం ఉన్నాడు, వ్యవసాయం చేసుకో. నేను కూడా వాళ్ళకి అదే ఇచ్చిన, ఏం లేదు బిడే, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని చెప్పినాం. నాకు దగ్గరున్న మిత్రులు వస్తే నేను కూడా ఇప్పుడు నువ్వు వస్తాను అని తెల్లబట్టలు వేసుకున్నా. నేను పొలంలోనే బొరుకుంటూ వచ్చిన 3 రోజులు ఆనే ఉన్న పొలాలనే. మరి ఏం చేస్తాం, మన పని మనం చేసుకోవాలి. మనకు వచ్చిన విద్య అది. ఉద్యమంలో ఎవరు సంపాదిస్తాడు ఇదంతా చెప్తే నాకు అయ్యేది ఏం లేదు. ఉద్యమంలో ఎవరు సంపాదిస్తున్నారు? దళారి వ్యవస్థ. తెల్లారంగానే తెల్లబట్టలు వేసుకొని పొయ్యి, ఈ పైరోగా ఆ పైరో అన్ని సలాం కొట్టేటోడు వాడు లీడర్ అవుతాడు. కానీ ఎవరితోటి ఓట్లు పడతాయి, ఎవరితోటి అనే మొన్న అనుభవం అయింది మాకు కూడా. ఎట్లా పోయింది అనేది ఇప్పుడు అనుభవం మా వాళ్ళు కూడా చేసుకుంటే మంచిది అని సూచన ఇస్తున్నాను నేను. రైట్. సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతాం మీ ముందు చూస్తున్నాను. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.